ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో పూర్తి ఉచితంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ నగరంలోని వైటీసీ భవనంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన గైడెన్స్ లేని కారణంగా చాలా మంది వెనుకబడిపోతున్నారని వాపోయారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మా సూచన మేరకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ నడిబొడ్డున IIITకి శాంక్షన్ చేయడము, దానికి 600 కోట్ల రూపాయలు కేటాయించి ఫస్ట్ ఫేజ్లో 200 కోట్ల రూపాయలతో భవన నిర్మాణాల కోసం మొన్న 17వ తారీఖు రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లల కోసం అందుబాటులోకి రాబోతా ఉంది. అయితే IIIT అడ్మిషన్స్ డాటా చూసుకుంటే మహబూబ్ నగర్ చెందిన పిల్లలు చాలా తక్కువ మంది IIITలో అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోయిన సంవత్సరం క్లాసెస్ మొదలైన మన మహబూబ్ నగర్ IIITకి 5% మంది కూడా మన మహబూబ్ నగర్ పిల్లలు లేరు. మొత్తం కూడా మిగతా